బ్రేకింగ్ చేస్తున్నాం. ట్రోలింగ్ ను భరించలేక ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ గీతాంజలికి జగన్ సర్కార్ పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం తరపున 20 లక్షలు అందిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. అంతేకాదు ఆమె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాధ్యులు ఎంతవారైనా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. జగనన్న ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన గీతాంజలి తన సంతోషాన్ని వ్యక్తపరిచిందని, దీన్ని ఓర్వలేకనే టీడీపీ జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. విపరీతమైన ట్రోలింగ్ చేసి ప్రాణాలు తీసుకునేలా పురిగొల్పారని మండిపడ్డారు. బాధ్యుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదలేదని తేల్చి చెప్పారు. పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. 2 చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి, భర్త, పిల్లలు ఉన్నటువంటిది. అమ్మఒడి పథకం కూడా అందుకుంటోంది. ఆ సంతోషంతో అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన. వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తూ ఉంది. ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో 4 మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము, ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలను ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం. మరింత సమాచారం మీ విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సోషల్ మీడియా ట్రోలింగ్ గురై చనిపోయినటువంటి గీతాంజలి కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు తెలిసింది. సో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారినటువంటి ఏదైతే గీతాంజలి వేధింపులు తర్వాత ఆత్మహత్య కేసు ఉందో దానికి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిడ కుటుంబానికి ఆమెకి 2 పిల్లలు ఉండటం వల్ల కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియాని ప్రకటించడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో గత 2 రోజులుగా కూడా గీతాంజలి అంశం ఏదైతే ఉందో అది హాట్ టాపిక్ గా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నేతలు ట్రోల్స్ చేయడం వల్లే మనోవేదనకు గురై ఆవిడ చనిపోయింది అన్నట్టుగా కూడా సోషల్ మీడియా వేదికగా వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి అంటే గత 5 రోజుల కింద సంఘటన జరిగినటువంటి పరిస్థితి. తెనాలి రైల్వే ట్రాక్ పక్కన ఒక ట్రాక్ మీద నిలబడి ఉండగా వేగంగా వస్తున్నటువంటి ట్రైన్ ఆమెను గుద్దటం, తలకి బలమైన ఇంజ్యూర్ జరగడం గుంటూరు హాస్పిటల్ కు తరలించారు. అయితే కొద్ది రోజులుగా ఆమె ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నిన్న ఆమె చనిపోయింది. అయితే ఆవిడ పార్థివ దేహాన్ని కూడా ఈ రోజు నిన్న సాయంత్రం ఆ కుటుంబానికి కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఇది రాజకీయ రంగు పులుముకున్నటువంటి అంశంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ లో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ముగింపు ఎక్కడా అని చెప్పలేనటువంటి పరిస్థితి కూడా నడుస్తుంది. ఒక పక్క నుంచి వైసీపీకి సంబంధించినటువంటి అంటే ఆ వైసీపీ ఆమెకి ప్రస్తుత ప్రభుత్వం ఆమెకి సొంత ఇంటి కళను నెరవేర్చిందని, అదేవిధంగా పిల్లలకి అమ్మఒడి పథకం తీసుకుంటున్నట్టుగా, అంతేకాకుండా ఆమె ఎప్పుడు చాలా కాలంగా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో
ఆమెకి సొంత ఇంటి కల నెరవేరబోతుంది. వైసీపీ అదే ప్రభుత్వం ఆమెకు ఒక ఇంటి స్థలాన్ని మంజూరు చేసిందనే అంశాన్ని ఆవిడ చెప్పినటువంటి నేపథ్యం. అయితే అలా చెప్పిన తర్వాత దానికి సంబంధించి ఆమె ఆ వీడియో చెప్పేటప్పుడు ఆమె ఏదో 1-2 మాటలకు సంబంధించి కొంచెం మాట్లాడినటువంటి సందర్భంలో దానికి కొంత ట్రోల్ కి గురైనటువంటి పరిస్థితి. అయితే ఆ ట్రోల్ అయినటువంటి నేపథ్యంలోనే ఆవిడ గత కొద్ది రోజులుగా తెల్లవారుజాము దాకా ఫోన్ చూస్తూ ఇబ్బంది పడుతుందని ఈ రోజు అంటే గత 2 రోజులుగా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు ఆమె భర్త కూడా మాట్లాడడం జరిగింది. గీతాంజలి భర్త మాట్లాడడం జరిగింది. ఆవిడ చిన్నపిల్లల మనస్తత్వం అని ఆ సందర్భంలోనే ఆవిడ ఇచ్చినటువంటి ఇంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని పట్టలేనంత ఆనందంగా ఫీల్ అయిందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తన తర్వాత అది ఫోన్ చూస్తూ నిత్యం అది ఏదైతే ఈ వీడియో బయటికి వెళ్ళిందో అది వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దాని ప్రచారాన్ని చేసేటువంటి క్రమంలో అంటే ఒక మహిళలు అంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద ఇంత ఆనందపడుతున్నారని చూపించే క్రమంలో ఆ వీడియోని ఎప్పుడైతే వాళ్ళు వైరల్ చేయడం మొదలు పెట్టారో ఆ తర్వాత దానికి ట్రోల్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఫోన్ లో ఆ ట్రోల్స్ చూసుకుంటూ కూడా ఆవిడ ఏడుస్తూ ఉండేదని చెప్పారంటే ఆవిడ చిన్నపిల్లల మనస్తత్వం అనేది ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ మరణానికి కారణం అనేటువంటి వాళ్ళని శిక్షించాలంటూ కూడా ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల నుంచి అంటే సంఘటన జరిగి దాదాపుగా 5 రోజులు అవుతున్నప్పుడు కూడా ఈ రోజు ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఏదైనా గీతాంజలి మరణం తర్వాత ఆమె మాట్లాడిన వీడియో మాట్లాడిన తర్వాత ఆ వీడియో తర్వాత ఏం జరిగింది అనేది ఇంతవరకు స్వచ్ఛమైనటువంటి క్లారిటీ లేదు. పైకొచ్చు అది కాకుండా అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఆమెకు వచ్చినటువంటి ఇంటి పట్టాన్ని వాళ్ళ అత్తమామలు ఇమ్మంటున్నారంటూ కూడా అంతేకాకుండా భర్త వేధింపులు తాళలేక ఆవిడ ఇబ్బందులు ఎదుర్కొన్న కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మరో వర్గం ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పుడు కూడా గీతాంజలి హత్యకు సంబంధించినటువంటి అంశం ఆత్మహత్యకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశంలో 2 పార్టీలకి దాన్ని ఆపాదించుకోవడమే కాకుండా ఒక పార్టీ దానికి సపోర్ట్ చేస్తుంది, ఇంకో పార్టీ దాన్ని కొట్టేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అదే గీతాంజలికి సంబంధించినటువంటి ప్రభుత్వం తరఫు నుంచి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ 174 సిఆర్పిసి కింద కేసు నమోదు చేశారు రైల్వే వాళ్ళు. ఇప్పటికే దాని మీద పూర్తి దర్యాప్తు జరగాల్సిన పరిస్థితి కూడా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.